యా రాజమౌళి సర్ప్రైజుల మీద సర్ప్రైజులు మొదలు పెట్టేశాడు. గ్యాప్ ఇవ్వకుండా కొట్టడం అనేది ప్లానింగ్ కనబడుతుంది. ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 year కాకముందే ఆల్రెడీ క్లైమాక్స్కి వెళ్ళిపోవడం కూడా రాజమౌళి స్టైల్ కాదు, వేగం చేస్తున్నట్టే కనబడుతుంది. సో అది ఈ నేపథ్యంలో ఈ నెల 15th దాన్ని టైటిల్ రివీల్ గ్లిమ్స్ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో. దాదాపు 1,00,000 మందికి పైన అక్కడ రాబోతున్నట్టుగా చెప్తున్నారు. జియో హాట్స్టార్ దాని ప్రసార హక్కులు కూడా తీసుకున్నారు. సో దీన్ని ఇంటర్నేషనల్ వైడ్ గా తీసుకుపోయే కార్యక్రమం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ పోస్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళీ యాక్టర్ ఆయనది రిలీజ్ చేశారు. సో దాని మీద కుంభ అనే పేరుతో ఆయన ఒక వీల్ చైర్లో కూర్చొని ఆక్టోపస్ లాగా రోబో హ్యాండ్స్ కనబడడం, దీని మీద కాపీ మౌలి, రాజమౌళి కాదు తన పేరు అని చెప్పి ఎక్కడెక్కడ ఏ సినిమాల్లో వచ్చాయి, ఈవెన్ 24లో కానీ క్రిస్లో కానీ ఆల్రెడీ ఇండియన్ సినిమాల్లో కూడా వచ్చింది, దీన్ని కాపీ కొట్టి పెట్టాడు అని, అది బాగాలేదని విపరీతంగా నెగిటివ్ ట్రోల్ వచ్చింది. మరి నెగిటివ్ ట్రోల్ని బ్రేక్ చేయడానికి కోసమా ఏమో తెలియదు కానీ సడన్ గా ఒక సాంగ్ ని రిలీజ్ చేసేసారు. ఇది రిలీజ్ చేస్తారని కూడా ఎవరికి తెలియదు, ఉన్నట్టుండి ఏ హంగు లేకుండా టక్కని రిలీజ్ చేస్తారు. అందరూ చెప్పేది ఏంటంటే ఈ నెగిటివిటీని ఆపడానికి కోసం దీనికి ఒక విరుగుడుగా టక్కని ఏదన్నా రిలీజ్ చేయకపోతే దాని మీద ఇంకా కంటిన్యూ చేస్తుంటారు అని చెప్పి ఇది రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఒక పక్క అక్కడ రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ అది బాగా పాపులర్ అయిపోయింది, దాని మీద విపరీతంగా రీల్స్ వెళ్ళిపోయినాయి. సో ఇటుపక్క ఏమో మహేష్ బాబు సినిమాకి నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది. మామూలుగా రాజమౌళి సినిమాకి ఇంత నెగిటివ్ స్టార్ట్ కాదు, ఆయనది ఏది చేసినా పాజిటివ్ గానే ఉంటది వైబ్స్. కానీ ఇది ఫస్ట్ టైం రాజమౌళి ఫ్లాప్ చూడబోతున్నట్టుగా కూడా చాలా మంది పోస్టులు పెట్టేస్తున్నారు. సో దానివల్ల రాజమౌళి దాన్ని బ్రేక్ చేయడం కోసం ఒక సాంగ్ అయితే వదిలారు. ఈ సాంగ్ కేరవాన్ ఎలాగో మ్యూజిక్ రాసింది వచ్చి చైతన్య ప్రసాద్. ఆయన మంచి పోయిట్, రైటరు, ఒక మీనింగ్ఫుల్ గా రాసే వ్యక్తి కూడా. సో ఆయన లిరిక్ రాశాడు. పాడింది శృతి హాసన్ పాడింది, అది కూడా సర్ప్రైజ్. శృతి హాసన్ పాడుతుందని చాలా మందికి తెలియదు కూడా, ఆమె గతంలో పాడింది కానీ చాలా మందికి తెలియదు ఆమె పాడింది. సో ఆ సాంగ్ మొత్తం ఆడియో సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ లో ప్రధానంగా ఏంటంటే థీమేటిక్ సాంగ్ ఇది. అంటే ఇది గ్లోబ్ ట్రాటర్ అంటేనే మీనింగ్ ఏంటి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇతను తిరుగుతాడు. సో ఆ సాంగ్ ని దీంట్లో పెట్టారు. అంటే కాలాన్ని శాసిస్తూ, వేగాన్ని శ్వాసిస్తూ, సంచారి సంహారి అన్న పద్ధతిలో వీరా ధీర ఇలాగా దాన్ని పెట్టారు. సో అంటే క్లియర్ గా ఏంటంటే ఇతను ప్రపంచ కాలాన్ని శాసిస్తుంటే ఇతనికి ఏదో పర్టికులర్ టైము ఉంటది, ఆ పర్టికులర్ టైంలో ఆ పని చేయాలి. అంటే విలన్ ఆపడమే. జనరల్ గా హాలీవుడ్ యాక్షన్ సినిమాల ప్యాటర్న్ ఏంటంటే ఒక టైం బౌండ్ ఉంటది, ఈ టైం లోపల విలన్ని ఆపాలి, అదే హీరో పని. ఇంకో హీరోకి వేరే పని ఉండదు సినిమాలో, విలన్ ఆపడమే హీరో పని. విలన్ ఆపకపోతే ప్రపంచం నాశనం అయిపోతుందా, లేకపోతే ఇంకేదో జరుగుతుందో ఉంటది. ఇది హాలీవుడ్ రెగ్యులర్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ కూడా అదే కనపడుతుంది. ఒక బలమైన మైండ్ గేమ్స్ ఆడగలిగిన విలను, తను వికలాంగుడైనా తన చుట్టూ పవర్స్ ఉన్నాయి. అలాంటి ఒక అతన్ని కుంభ అనే ఒక విలన్ని రుద్ర అనే ఒక వీరుడు ఎలా ఆపాడు అనేది సినిమా బేసిక్. ఇది ఆపడం కోసం మామూలుగా మనకి జేమ్స్ బాండ్ సినిమాలంతా కూడా ఒక దేశంలో జరగవు, అనేక దేశాల్లో జరుగుతుంటాయి. ఇది కూడా ఆ ప్యాటర్న్ కనబడుతుంది. సో ఆ థీమేటిక్ సాంగ్ అంటే కాలాన్ని కాలాన్ని కంట్రోల్ చేయాలి, తర్వాత వేగాన్ని శ్వాసిస్తూ వేగంగా వెళ్ళాలి. సో ఇది బేసిక్ గా. అట్లాగే సంచారి సంహారి అంటే మొత్తం తిరుగుతూ చంపుతూ వెళ్ళడం. ఈ థీమ్ సాంగ్ ని ఆయన పర్ఫెక్ట్ గా ఆ పదాలు అవన్నీ కూడా చాలా బాగా రాశాడు.